షిరిడి సాయిబాబా హిందువా లేక ముస్లిమా? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పూజించే షిరిడి సాయిబాబా నిజానికి హిందువా లేక ముస్లిమా అనే ప్రశ్న వెనుక ఒక శతాబ్ద కాలపు అంతు చిక్కని రహస్యం దాగి ఉంది. బాబా ఎక్కడ పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలకు ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవు. ఆయన ముస్లిం అనటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. బాబా తన జీవితంలో ఎక్కువ భాగం ఒక పాడుపడిన మసీదులో గడిపారు. దానికి ద్వారకామయి అని పేరు పెట్టారు. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అని పలికేవారు. ముస్లిం ఫకీర్ లాగా దుస్తులు ధరించేవారు. కానీ ఇంకోవైపు చూస్తే ఆయన పూర్తి హిందూ సాంప్రదాయాలను పాటించేవారు. మసీదులో నిరంతరం తుని అనే పవిత్ర అగ్నిని వెలిగించి ఉంచారు. భక్తులకు విభూదిని ప్రసాదంగా ఇచ్చారు. ఆయన మసీదులో తులసికోట ఉండేది. భక్తులు ఆయనకు హారతులు ఇచ్చి చందనం పూసేవారు. బాబా ముస్లింల పవిత్ర పండుగలతో పాటు హిందువుల రామనవమి, గురి పూర్ణిమలను కూడా అంతే వైభవంగా జరిపించేవారు. మరి బాబా అసలు రూపం ఏంటి? ఒకసారి భక్తులు ఇదే ప్రశ్న అడిగినప్పుడు బాబా ఒకటే మాట చెప్పారు. కులమతాలు మనుషులు సృష్టించుకున్నవి, దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే సమాచారం నచ్చితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.